ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్లోని మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను 4 జిల్లాల మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ కు జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో పుష్పగుచ్చంతో స్వాగతించారు. అనంతరం వారితో కళాశాల అంశంపై చర్చించి ప్రేమ్నగర్ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని, విద్యార్థులకు అవసరమయ్యే తరగతి గదులను, వసతి గృహాలను, వాటి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాకు వచ్చిన వివిధ కళాశాల ప్రిన్సిపల్స్ బృందం జిల్లా విద్యార్థుల వసతి కోసం బీసీ హాస్టల్ను, సామాజిక ఆరోగ్య ఆసుపత్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మెడికల్ కళాశాల డీన్ విమల థామస్, కేఎంసీ వరంగల్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బాలాజీ, ములుగు సామాజిక ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న దొంగతనాలు, సైబర్ నేరాలు తదితర నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ సీఐ కిరణ్ సూచించారు. హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్, దుకాణ సముదాయాల్లో సిబ్బందితో కలిసి సీఐ కిరణ్ తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తుల సంచారాన్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వ్యాపార, దుకాణ సముదాయాల ఎదుట సీసీ కెమెరాలు అమర్చుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. ఇంటి ఎదుట ఇంటి యజమానులు కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, అందుకు కావలసిన సలహాలు కావాలంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి కొన్ని రోజులు బయటికి వెళ్లే ఇంటి యజమానులు ముందస్తుగా పోలీసులకు తెలియజేస్తే ఆ ఇంటిపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచుతామన్నారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో సీఐ కిరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి దుకాణం ముందు మరియు కాలనీల్లో, ఇళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో నేరాలకు పాల్పడిన వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని ఆయన సూచించారు. హుస్నాబాద్ పట్టణం మరియు హుస్నాబాద్ సర్కిల్ పరిధిలోని హుస్నాబాద్, అక్కనపేట, కోయడ మండలాల్లో గత కొద్ది రోజుల నుంచి కొన్ని నేరాలు, ప్రాపర్టీ అఫెన్స్ జరుగుతూ ఉన్నాయి. వాటి దృష్ట్యా పోలీస్ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దీనిలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో, అదేవిధంగా మండలాలలో పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది. ఈ బ్లూ కోడ్ ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పాత నేరస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మొత్తం సేకరించి వాళ్ళ యొక్క మూవ్మెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ మీద నిఘా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే నేరాలకి పాల్పడడానికి అనుమానాస్పదంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో తిరుగుతున్నారో వాళ్ళ యొక్క వివరాలను, మరి వాళ్ళ యొక్క అనుమానాస్పద మూవ్మెంట్ కూడా మా పోలీస్ శాఖకి ఇస్తే మేము వెంటనే వాళ్ళని కస్టడీలో తీసుకుని విచారిస్తాం. మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలు తెలిసేది ఏంటంటే, మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా రాత్రి కానీ పగలు కానీ కనబడితే వారి వివరాలు మాకు ఇవ్వండి. వాళ్ళ మీద మేము నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా వేరే బయట టూర్లకు కానీ ఎక్కువ రోజులు వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకో, ఇంటి పక్కల వాళ్ళకన్నా తెలియజేసి వెళ్ళండి. ఎందుకంటే కన్సర్న్ పొజిషన్ కూడా మేము ఊరు వెళ్తున్నాం, లాక్ వేసి ఉంటుందని చెప్పేసి మా దృష్టి తీసుకొస్తాం. మా బ్లూ కోర్టులో కూడా ఆ ఏరియాలో పెట్రోలింగ్ పెట్టి ఆ ఇళ్లపైన నిఘా పెడతాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా మేము కోరుకునేదంటే, సీసీ కెమెరాలు కూడా మేము అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం. సీసీ కెమెరాలను కూడా మీరు ఇళ్లలో పెట్టుకోవడం వల్ల ఈ దొంగతనాలు కానీ ఇతర నేరాలను కూడా నిర్వహించే దానిలో భాగస్వాములు అవుతారు. పోలీసులు కూడా సహకరించే వారు అవుతారు. మీరు సీసీ కెమెరాలు పెట్టగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని జియో ట్యాగింగ్ కూడా చేస్తాం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. సో మీకు ఫ్యూచర్ లో కూడా మేము వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా. మేము ప్రజలకు కోరుకునేది ఏంటంటే, ఉచితంగా ఏది మనకు రాదు. ఎవరు ఉచితమైన డబ్బులు ఇవ్వరు. మనకు ఫ్రీగా డబ్బులు కానీ లాటరీస్ కానీ ఎట్టి బస్సులో రావు. కొంతమంది మనం అప్లై చేయకుండా లాటరీ వచ్చిందని చెప్పేసి, మనం ఏదైనా వ్యాపారం చేయకుండా కూడా అందులో మీకు లాటరీ జరిగిందని, అందులో మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి, మనం బ్యాంక్ వెళ్ళకుండా మీకు బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేస్తామని, కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టే విధంగా సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ ఓటీపీలు అవన్నీ అడుగుతా ఉన్నారు. దయచేసి ఓటీపీస్ బ్యాంక్స్ కానీ ఎవ్వరు కానీ అడగరు. మీ ఓటీపీ, మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, సో ఎవ్వరు ఎట్లాంటి కాల్ చేసిన సైబర్ నేరస్తులు మీరు ఎత్తడానికి స్పందించకండి. కన్సర్న్ పోలీస్ స్టేషన్ మాకు తెలియజేయండి. ఆ నెంబర్ ఇచ్చడం వాళ్ళని ట్యాగ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో అట్లాంటి సైబర్ క్రైమ్ నుంచి ఏమైనా జరిగినట్లయితే మీ నోటీస్కి వస్తే 1930కు వెంటనే కంప్లైంట్ చేయండి. జస్ట్ 1 hour లో మీరు కంప్లైంట్ చేయగానే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎవరైనా పోయిన అమౌంట్ కూడా హోల్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంది. అవును, ప్రజలు సహకరించాల్సిందే.
రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు అదేవిధంగా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ జిల్లాలోని గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులకు గ్రామ పంచాయతీల అభివృద్ది పనులపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని అగౌరవపరిచిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆదివాసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా చైర్మన్ సెడ్మకి ఆనందరావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేయుటకు కట్టుబడిగా ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక్కొక్కటిగా అమలు అవుతుంటే బాల్కా సుమన్ కి నిద్ర పట్టడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లోబర్చి మాయమాటలతో బీఆర్ఎస్ పార్టీలోకి గుంజుకున్నారన్నారు. సీఎం ని చెప్పుతో కొట్టాలని మీ కేసీఆర్ చెప్పారా, కేటీఆర్ చెప్పారా? ఇదేనా మీ బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ దగ్గర మీరు నేర్చుకున్న సంస్కారం అన్నారు. బాల్కా సుమన్ నిన్ను జైలుకు పంపే రోజులు దగ్గర పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి తడాకా ఏమిటో చూయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పక్షాన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ప్రజలు ఉన్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో నీకు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఎందుకు ఎందరో మందికి నువ్వు ముంచినవు, కానీ మేము ఆసుంటి పని చెయ్యము. కానీ నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పులు చూపిస్తావా? నీకు అమ్మ నాన్న లేరా? నువ్వు మానవతంలో పుట్టలేదా? బాల్క సుమన్గా నిన్న బీఆర్ఎస్ మీటింగ్లో నువ్వు కామెంట్ చేస్తావా? ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తావా? నువ్వు ఎవర్రా నువ్వు చెప్పటానికి? నాటకాలు చేస్తున్నావా? అరే నువ్వు మేము అంటున్నాము, మేము దండం పెడతలేంరా భయ్. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. మేము వచ్చినాము 10 సంవత్సరాలు మేము ప్రజల పక్షాన పోరాడినాం. వీళ్ళు 2 రోజులు అధికారంలో లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అర్థం కాదు మాకు. మేము 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 100 రోజులలో అమలు చేస్తాం. నువ్వు చూసుకుంటూ ఉండు. నువ్వెందుకు? నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, బాల్క సుమన్గా మళ్ళా సరిగింత నువ్వు ఇసుంటి కామెంట్ చేసినావనుకో, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసులు మేము నీ ఇంటికి వచ్చి నీ ఇంటి బయట తీసి కొడతాం కొడక. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా సంక్షేమాధికారి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారక కేంద్రం DHEW ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన సదస్సు గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారక కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ డి కళ్యాణి మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను జరగకుండా చూడాలని కోరారు. బాల్య వివాహాలు చేసిన వారిపై కఠిన శిక్షలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలపైన వాటి నష్టాల మీద శిక్షల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఎల్కతుర్తి మండలంలోని గ్రామ పంచాయతీలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంలో భాగంగా మేము రిలీజియస్ లీడర్స్ తోటి, అంటే మత గురువులతోటి, మత పెద్దలతోటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనము బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 గురించి వివరించడం జరిగింది. ఎవరైతే బాల్య వివాహం చేయాలనుకున్నా వాళ్ళు సంరక్షకులు కానీ చేయడానికి ఎంకరేజ్ చేసినటువంటి అందరికీ శిక్షలు అనేది ఉందండి. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం మనకు ఎవరైనా శిక్షార్హులే. సో దీంట్లో భాగంగా 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా అనేది విధించడం జరుగుతుంది. 2026లో యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాన్ని సవరిస్తూ 2006 నుంచి మనము తెలంగాణలో ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నాము. దీంట్లో భాగంగా మనము ప్రతి ఒక్కరికి బాల్య వివాహ చట్టం పైన అవగాహన ఉండాలి. బాల్య వివాహాన్ని మనము ప్రోత్సహించకూడదు. ఎవరైనా చేసినట్లయితే మనము వాళ్ళకి 1098 అనే నెంబర్కి, చైల్డ్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఆ నెంబర్లో మనము ఎక్కడైతే వివాహం జరుగుతుందో తెలుపవచ్చు.
భారతదేశంలోనే కుంభమేళ తర్వాత అతిపెద్ద గిరిజన జాతర అయిన శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి 24 తేదీ వరకు జరగనుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్ను పూర్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతరకు భక్తులను చేరవేయడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ మరియు హైదరాబాద్ మొదలగు ప్రదేశాల నుండి భక్తులను చేరవేసేందుకు ప్రత్యేక బస్టాండ్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడిపేందుకు పూర్తి ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి దీవెనలు తీసుకుంటారు కనుక ఆయా రాష్ట్రాల నుండి కూడా రోడ్డు రవాణా సంస్థ సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ జాతర కోసం ప్రత్యేకంగా రోడ్డు రవాణా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం 2,25,00,000 నిధులను మంజూరు చేసింది. ఈ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు ప్రభాకర్ మరియు సీతక్క మేడారం చేరుకుని పనులను పర్యవేక్షించారు. మేడారం హరిత హోటల్లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2024 మేడారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరకు అవసరమయ్యే బస్సులు, గతంలో ఆపరేట్ చేసిన బస్సులు, బస్ షెల్టర్లు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. వరంగల్ నుండి బయలుదేరి నేరుగా ములుగు ప్రాంతంలో గల గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అక్కడి నుండి ములుగు మీదుగా మేడారం చేరుకున్నారు. మేడారంలో జరిగే వివిధ పనులను పర్యవేక్షించారు. ఆయా శాఖల అధికారులతో సమావేశమై మేడారంలో జరుగుతున్న పనుల గురించి, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, అసౌకర్యాలు కలిగినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి సీతక్క కరాఖండిగా తెలిపారు. పనులలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండేలా చూడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, పోలీసు అధికారులు, మేడారం గిరిజన పూజారులు పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి మహాఘట్టం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. మిగతా జాతరలకు, మిగతా ప్రాంతాలకు ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా, అంటే ఇంత పెద్ద దేవాలయంగా చూస్తే ఖచ్చితంగా టికెట్లు అనేది ఉంటుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దగ్గరికి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశము, మరి సామాన్యులకు కూడా దర్శించుకునేటువంటి అవకాశం మన సమ్మక్క సారలమ్మ దగ్గర ఉంది. అదేవిధంగా మరి ప్రకృతిలో విలీనమై ప్రకృతి దేవతలుగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను కొంగు బంగారంలా తీరుస్తున్నారు. కాబట్టే మారుమూల అటవీ ప్రాంతంలో, మన ములుగు జిల్లాలోని మరి మారుమూల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు, వాళ్ళ సమాచారం తెలియక కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దానికోసం మేము పదే పదే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు అందరూ కూడా రావచ్చు. ఎలాంటి కుల, మత, ప్రాంత వివక్షతలు లేదా తేడాలు, మరి వేరే భిన్నమైనటువంటి ఆలోచన లేదు. ప్రకృతి వనదేవతల ముందు అందరూ కూడా భక్తులే అని ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది రోజు జరిగే జాతర కాదు, లేదా 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి జరిగే జాతర కాదు. ఈ మహాఘట్టం కోసం అంటే ఇలవేల్పులు మన ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. కాబట్టి ఈ మహాజాతరను సక్సెస్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు దాదాపుగా 26-25 ఎకరాలలో ఇంకా ఎక్స్టెండ్ చేసిర్రు. గతంలో 40 క్యూలు ఉంటే ఇప్పుడు 48 క్యూలు పెట్టిర్రు. అదేవిధంగా ఇంకా స్టాల్స్ పెంచుకుంటున్నారు. ఇంకా వెడల్పు కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్స్ కూడా బెటర్గా చేసుకుంటున్నారు. వారు కూడా, ఎండీ గారు కూడా, ఇవాళ ఆర్టీసీ శాఖ మాత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఇంత క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు జాతర యొక్క వైభవంతో పాటు జాతర నిర్వహణ డేట్లను కూడా కొంత పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మహిళా ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈసారి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మా ఆర్టీసీ అన్నకు, ముఖ్యంగా సజ్జనార్ సార్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మరి అంతా స్టిమ్యులేషన్ చేస్తున్నారు. వారు ఇంతమందిని తీసుకురావడం, ఇన్ని బస్సెస్ ఏర్పాటు చేయడం, 6,000 బస్సులు అంటే చాలా. ఎందుకంటే ఆర్టీసీ వ్యవస్థ గతంలో చాలా ఇబ్బందులలోకి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు మరి బయటికి తీస్తూ ఉన్నారు.
ఆర్టీసీ శాఖ వారు కానీ గవర్నమెంట్ కానీ ఈ టైంలో మరి కొంత ప్రైవేట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఆర్టీసీకి ఉదారంతో ప్రైవేట్ బస్సులను కూడా ఇవ్వాలని ప్రైవేట్ యాజమాన్యాలను కూడా కోరుతాం. ప్రాంతాలు ఏంటంటే 50 సపోజ్ లైక్ వేములవాడ ఆర్ ఉప్పల్ బస్ డిపో ఆర్ మంచిర్యాల అట్లా 51 కేంద్రాలు చూడికి వస్తాయి. ఇది కాక మీరు అన్నట్టుగా వరంగల్లో ఉన్న 3 కేంద్రాలకు సంబంధించి కూడా అదనంగా వివిధ గ్రౌండ్లలో ఒకవేళ బస్సులు వస్తే ఒకవేళ ప్రజలకు ఆడికి వస్తారా రారా అనేటువంటిది క్లారిటీ లేదు. అట్లేమైనా దారిలో ఇంకేదైనా అందువేళ ఇంకేదైనా అవసరం ఏర్పాట్లు తప్పకుండా లోకల్ ఆర్ఎం గారు ఒకసారి పరిశీలన చేసి వాళ్ళ సజెషన్ ఒకసారి రివ్యూ చేసి చూడండి. ఒకసారి మీలా చేస్తే ఈడీ గారు చెప్తారు. దాదాపు 6,000 బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 51 పాయింట్ నుంచి మనము ఇక్కడ భక్తులు చేరుతారు. అక్కడ కూడా మనము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి 4 జిల్లాలు కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాదు, ఖమ్మము, వరంగల్ నుంచి ఎక్కువ ప్రజలు వస్తారని చెప్పి మనకు అంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఎక్కువ వస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాను. అక్కడ ఉన్న స్థానిక ఆర్ఎంస్, స్థానిక ఈ డిఎంస్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎందుకంటే ఈసారి ఎక్కువ ఉండడంతో రష్ కూడా కావడంతో మన క్యూ లైన్స్ కూడా దాదాపు 48 క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. మన పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది. ప్లస్ అది కాకుండా మనం హోల్డింగ్ ఏరియా కూడా పెంచడం జరిగింది. మనము దాదాపు 15,000 సిబ్బందితోని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆఫీసర్స్ కావచ్చు, డ్రైవర్స్, కండక్టర్స్. ఎందుకంటే మొత్తం ఈ జాతర కూడా ఈ ఒక సక్సెస్ కూడా మా పైన ఉండడంతో అందుకు మనం కూడా ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుని ఎక్కువ మందిని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ముఖ్యంగా వచ్చే రోజు కూడా చాలా మంది మేళలు వస్తారు. అందుకు మనము పోలీస్ యంత్రాంగాన్ని కూడా కూడడం జరిగింది. ఇక్కడ కూడా కొంత ప్రాపర్టీ అఫెన్స్ కావచ్చు, కొంత చైన్ స్నాచింగ్ కావచ్చు. అందుకు ఎస్పీ గారు కూడా ఇమీడియట్లీ స్పందించి దాదాపు 1000 మంది ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా చూస్తుంటే మనము ఎందుకంటే ఇప్పుడు మహిళలు వస్తున్నారు, వాళ్ళు కూడా మనం అన్ని ఏర్పాటు చేసినా అక్కడక్కడ కొన్ని ఇబ్బంది అయినా వాళ్ళు మన ఆర్టీసీ సిబ్బందితోని సహకరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా అందరికీ కోరుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇనుగుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా బాల్క సుమన్ పై బీఆర్ఎస్ నాయకుల తీవ్ర స్థాయిలో విమర్శించారు. బాల్క సుమన్ నువ్వు మాజీ ఎమ్మెల్యేవా లేక వీధి రౌడీవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, వచ్చే 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే చేపట్టావో మా ప్రియతమైన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రజల వద్ద పాలన తీసుకెళ్లి ప్రజలలో మన్నలు పొందుతూ ఉంటే మీరు కళ్లకు మీకు ఇబ్బందులు కలిగి ప్రజల మద్దతు అంతా కాంగ్రెస్ వైపే ఉంది. ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ మొత్తం ప్రజలందరూ కాంగ్రెస్ వైపే, లీడర్లందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతా ఉంటే నువ్వు తీవ్ర అసహనానికి నువ్వు, నీ పార్టీ, నీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళందరూ తీవ్ర అసహనానికి గురవుతా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు కొంతలు లేని మాటలు, మీ అసహనం చూస్తూ ఉంటే చాలా సిగ్గేస్తుంది, బాధేస్తుంది. మీలాగా లుచ్చా మాటలు మేము మాట్లాడడం. మీరు నిజంగా కూడా చెప్పు చూపించి మా ముఖ్యమంత్రికి ఇంత అవమానం చేసినందుకు మీకు ఇదే రజన శాస్త్రి. మీరు జీవితంలో ఎప్పుడు గెలవకుండా మిమ్మల్ని నరకయాతన పెడతాం, మిమ్మల్ని జైలుకు పెట్టే విధంగా మీరు మీ వాక్యాలు అనుచితం చేసినటువంటి వాక్యాలు మీరు వెనకకు తీసుకోకపోతే మిమ్మల్ని జైలుకు పంపించేంత వరకు మేము మిమ్మల్ని వదలమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మతో ర్యాలీని నిర్వహిస్తూ ఖబర్దార్ బాల్క సుమన్ అని నినాదాలు చేసి బాల్క సుమన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ చందర్ రెడ్డి, జిల్లా నాయకులు అమరేందర్ రెడ్డి, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నగరబోయిన శ్రీరాములు మాట్లాడుతూ బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదికి చెప్పు లేపడంని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాల్క సుమన్ ఒక్క చెప్పు లేపితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు లక్షలలో లేపాల్సి వస్తుందన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ల
పద్ధతి ఉందని, అసమర్థ పాలన చేసి రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా మార్చిందే కాకుండా వాళ్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తడం కరెక్ట్ కాదన్నారు. ఇకనైనా వారి పద్ధతి మార్చుకోకపోతే బాల్కా సుమన్ ని నియోజకవర్గంలో గాని బయట గాని నీవు గాని మీ నాయకులు గాని తిరిగే పరిస్థితి ఉండదని, ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నీలా శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ గుర్రం యాదగిరి, మండల నాయకులు కాసాని బొందయ్య, చిల్పూరు మండల అధ్యక్షులు గడ్డమిది సురేష్, జఫర్గఢ్ మండల అధ్యక్షులు నూకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. 2 నెలలు కాలేదు, అప్పుడే మీరు ఇంత ఆక్రోశానికి లోనై మీదంతా ఎత్తుకుపోయినట్టు తిన్న సొమ్ము ఇంకా సరిపోతలేదా? 2 నెలల ప్రభుత్వం మీద మీరు ఆభాసపాలు చేయడానికి వివిధ కోణాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇక్కడొక మంత్రి అక్కడొక మంత్రి కూడా ఖండిస్తూ ఉన్నారు. మన ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా అది పద్ధతి కాదు అంటా ఉన్నాడు. ఈయనొక చాలా పెద్ద మనిషినే, ఆయనకు చరిత్ర అంతా తెలుసు, నాగార్జున సాగర్ గురించి తెలుసు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది. అదేదాన్ని ఉంటే అసెంబ్లీలో చర్చించాలి కానీ ప్రజల మధ్యకు వచ్చి చెప్పులు తీసుకొని కొడతాం. ఆ భాష తెలంగాణలో మీరు నేర్పిందే. మీ సీఎం ఉన్న చంద్రశేఖరరావు గారు నేర్పిన బాటలు, కేటీ రామారావు నేర్పిన భాష. ఆ భాషను మీరు కాంగ్రెస్కి ఆపాదిస్తుందని కోరుకుంటూ ఇంకొకసారి ఇలాంటి భాష వాడితే చెప్పులు లేపితే మాత్రం ఈ బలుగుడు ప్రారంభించడానికి హెచ్చరిస్తున్నాం. ములుగు జిల్లాలో జరిగే మేడారం మహాజాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఫిబ్రవరి 18 నుండి 27 వరకు ములుగులో 65 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ భీమ్రెడ్డి మాట్లాడుతూ ములుగులో క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజల అవసరాలకు తగినట్టుగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 24 గంటలు అవసరమైతే మా టీం ద్వారా ఎక్స్ట్రా బస్సులు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రైవేటు వాహనాల్లో కాకుండా ప్రజలు ఆర్టీసీకి సహకరించి బస్సుల్లోనే ప్రయాణించాలన్నారు. సికింద్రాబాద్ రీజియన్ తరఫున అలాగే మా టీఎస్ఆర్టీసీ తరఫున హృదయపూర్వక నమస్కారములు. ప్రతి సంవత్సరం మేడారం జాతరకి మీ సేవలో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము ఈ నెల 18 తారీఖు నుంచి 27 తారీఖు వరకు మీకు బస్సులను అందుబాటులో ఉంచుతున్నాము. తర్వాత ఇక్కడ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి మీకు అవసరానికి తగ్గట్టుగా మేము బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు ఈసారి 65 బస్సులు ప్లాన్ చేసినాము. పోయినసారి 50-55 ఉంటే ఈసారి 65 బస్సులు ప్లాన్ చేశాము. మీకు ఇంకా కూడా బస్సులు అవసరం ఉన్నా కూడా మేము ఎల్లవేళలా ఇక్కడ మా యొక్క టీం టోటల్గా సికింద్రాబాద్ రీజియన్ తరఫున టీం వచ్చేసి 24 గంటలు మీకు బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి, కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీ మీడియా తరఫున ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అలాగే మాకు సహకరించి ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మండిపడ్డారు. లేని ఎడల మంచిర్యాల జిల్లాలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పని క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మంచిర్యాలలో బాల్కా సుమన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బాల్కా సుమన్, నీకు హెచ్చరిస్తున్నా, ఎలకతుర్తి మండల యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. బిడ్డ, నీ మంచిర్యాల చౌరస్తాలని నిన్ను బట్టలు తీసుకొడతాం బిడ్డ, తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, తప్పుడు వ్యాఖ్యలు చేసినా నీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నేను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నువ్వు ఒక ఎంపీగా చేసినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు చదువుకున్న కాడ నుంచి ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టలే. నువ్వు విద్యార్థుల తరపున పోరాటం చేసినా అని చెప్పి నువ్వు ఎంపీ పదవి సాధించినావు బిడ్డ. విద్యార్థులకు ఏం చేసినావు? ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు కాలు పెట్టి ఒక్కసారి బిడ్డ నీ సంగతి ఏందో. అక్కడ విద్యార్థులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిన్ను తరిమి కొడతారని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మాటలు అదుపెట్టుకొని మాట్లాడు బిడ్డ. ఖబర్దార్, ఎలకతుర్తి మండల యూత్ కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరం నిన్ను హెచ్చరిస్తాం. ఎక్కడ తిరిగినా నిన్ను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్న మంచిర్యాలలో జరిగిన సమావేశంలో
బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నవి. బిడ్డ బాల్క సుమన్, నువ్వు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అనేది. నువ్వు ఎప్పుడో విద్యార్థి దశలో ఉద్యమం పేరు అడ్డుపెట్టుకొని ఎంపీ టికెట్ సాధించి ఇప్పుడు విర్రవీగుతున్నావు బిడ్డ. నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరిగినా వెంటాడి మరి తెలంగాణ ప్రజానికం నిన్ను తరిమి కొట్టి మళ్ళీ దొర గడిలకు పంపిస్తుంది నిన్ను. జర జాగ్రత్త బిడ్డ, మాటలు అదుపులో పెట్టుకో. ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత స్థాయి కానీ నీకు లేదు. ఆ బూట్లు నాకుడు మానుకో. దొరగడీలు బద్దలు కొట్టినా మీ వరకే. నువ్వు ఇంకెక్కడ ఉంటావో నువ్వు చూసుకో. నీ దొరలు వేసే కుక్కకు బొక్కేసినట్టు కేసీఆర్ నీకు బిస్కెట్ అయితే పట్టుకొని ఉంటున్నావు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎక్కడ ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించే ప్రసక్తి లేదు. ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం బిడ్డ. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పెద్ద ఎక్లార గ్రామంలో సోమవారం పిచ్చి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో గేదెలను మరియు తోటి కుక్కలను కరుస్తూ హడావిడి చేశాయి. ఈ విషయంపై గ్రామ పంచాయతీ ప్రత్యేక ఇన్ఛార్జ్ వెంటనే స్పందించి గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుక్కల బెడద తీర్చాలని గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్ కోరారు. ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎక్లార పెద్ద గారికి మనోజనం ఏమనగా, జీపీ సెక్రటరీ గారికి మనోజనం ఏమనగా, నిన్న 5/2/24 నాడు పొద్దున నుంచి 8 గేదెలకు పిచ్చి కుక్క కరవడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఒక 20 కుక్కలకు కరవడం జరిగింది. దయచేసి పైన అధికారులు తెలిపి ఎక్లార గ్రామంలో ఉన్న కుక్కల బెడద తీర్చగలరని మనవి చేస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు, గ్రామస్తులు వీధి గుంట తిరుగుతూ ఉంటారు. ఒక 500 దాకా మా గ్రామంలో కుక్కలు, పెంచిన కుక్కలు కావాలి, ఏవో కుక్కలు వీధి గుండా తిరిగి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి. ఇది త్వరలో పరిష్కారం చేయగలరని మా ఎక్లార ఇన్ఛార్జ్ నిమ్మర గారికి మనవి చేస్తాం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మకు శవయాత్రను జరిపిన కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీరు జీర్ణించుకోలేకపోతారు. మీకు ప్రజల బుద్ధి చెప్పిర్రు. రాబోయే కాలంలో ఇంకా కూడా మీరు మొత్తం జీరో అయిపోతారు. మీ పరిస్థితి ఇప్పటికే జీరో స్థానంలో ఉన్నది. మీరు దాన్ని గమనించి ప్రజలకు అనుగుణంగా గౌరవంగా మాట్లాడాలి. ఇట్లాంటివి నువ్వు పద్ధతి కాదు, ఇట్లాంటివి మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, దీనికి ఖబర్దారుగా మేము ఇంకొకసారి ఇట్లాంటివి జరిగితే మాత్రం ఊరుకోమని మేము తెలియజేస్తున్నాం. మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్కి, ఆయన కాల్వకుంట్ల కాపల కుక్క మదమెక్కిన మాటలు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన కుర్చీలో ముఖ్యమంత్రి మర్యాద లేకుండా చెప్పుతో కొట్టడం అనుచిత వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఆరోపణలు చేశారో, ఎందుకంటే కృష్ణా జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముకున్నవి, దానికి టాపిక్ డైవర్ట్ చేయడం ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి మీద సంచలన వ్యాఖ్యలు చేసిండు. బేషరతుగా దీన్ని మేము నుండి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి మా రేవంత్ కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తాం. బాల్క సుమన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులను ప్రభావితం చేసి అనేకలు అందరి కేసులు పెట్టించి నువ్వు దాడులు చేసిన విధానం మేము మర్చిపోలేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు బహిరంగ మా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అని మేము యువజన కాంగ్రెస్ విభాగం నుండి డిమాండ్ చేద్దామనే ఉద్దేశం కొద్ది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రజాపాలన చేస్తుంటే ఈ బాల్క సుమన్ ఓడిపోయిన ఆయనకు జీర్ణించుకోలేకుండా అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారిని నాలుక తీరుస్తా, చెప్పుతూ కొడతా, ఇవన్నీ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంటూ ఈయనకు అసలు ఈయన మన యూనివర్సిటీలో ఏమేమి కథలు చేసినది ప్రజలు యూనివర్సిటీ వాళ్ళు సుధా చెప్తారు. ఇతను చేసిన కార్యక్రమాలు ఏ ఒక్కటి సుధా లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో
ఇతను దిష్టిబొమ్మ దహనం చేసినావు. ఇంకొకసారి కనుక రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని ఖండిస్తున్నాం. మన ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం కొద్ది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రజాపాలన చేస్తుంటే ఈ బాల్కా సుమన్ ఓడిపోయిన ఆయనకు జీర్ణించుకోలేకుండా అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారిని నాలుక తీరుస్తా చెప్తూను కొడతా ఇవన్నీ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంటూ ఈయనకు అసలు ఈయన మన యూనివర్సిటీలో ఏమేమి కథలు చేసిన అనేది ప్రజలు యూనివర్సిటీ వాళ్ళు సుధా చెప్తారు. ఇతను చేసిన కార్యక్రమాలు ఏ ఒక్కటి సుధా లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇతను దిష్టిబొమ్మ దహనం చేసినావు. ఇంకొకసారి కనుక రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ అని ఖండిస్తున్నాం. బాల్క సుమన్ బల్పెక్కిన బాల్క సుమన్, నువ్వు బాల్క సుమన్ కాదు, నువ్వు బానిస సుమన్. నువ్వు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నీ చరిత్ర ఏంది అందరు తెలుసు. 2 నెలలు మొత్తం మీద గవర్నమెంట్ లేదని చెప్పి నీకు ఇంత బలపరిచి వచ్చే ఎంపీ ఎలక్షన్లు అయితేనని చెప్పి ఇప్పుడు ఏదో నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంచిగా పేరు రావాలి, నేను పెద్ద అది కావాలి ఇది కావాలి అనుకుంటాను. కానీ నీకు సుతా తెలంగాణ చెప్పు చూపించినావు. ఇప్పుడు అందరూ నీకు చెప్పులు కొట్టే రోజు దగ్గర పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మార్చుకొని బేసెత్తుగా చెప్పాలని కోరుకుంటూ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన సీఐ అంజయ్యని జైనూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జమీల్తో పాటు జర్నలిస్ట్ దత్త సాహిద్, రాము, సుదాం, రియాజ్, జాకీర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. జైనూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ చైర్మన్ కూడమేత విశ్వనాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ఏదైతే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిచ్చి ఆసుపత్రిలో చేరాలనుకుంటున్నారా? నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను ఆదుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోకుండా కేసులు పెట్టారు. నేడు ప్రజాపాలన సాగుతున్న తరుణంలో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీ ఘనత సాధిస్తామన్నారు. బాల్కా సుమన్ తను మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ మండల అధ్యక్షుడు ఇస్లాం మండడి, లింగు ప్రకాష్, షేక్ నాగోరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మన ముఖ్యమంత్రి మీద చెలరేగే పరిస్థితులు లేపుతున్నావు. తప్పనిసరిగా త్వరలోనే బుద్ధి చెప్తాం. ఇవాళ ఆ రోజు చూసినాం. 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని అడుగుతున్నాం. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలతోటి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒకనికి ఉద్యోగం రాలే, నీళ్లు అందలే, నిధులు ఇవ్వలే, ముఖ్యంగా రాలే. మరి అలాంటి వాటిపైన ఎందుకు దృష్టి సారించలేదని ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ 6 గ్యారంటీ చేస్తామని హామీ ఇచ్చినాం. తప్పకుండా 6 గ్యారంటీలను అమలు చేస్తాం. అందరికీ ప్రజలకు ప్రజాపాలన కొనసాగుతున్నది. ప్రజలకు అందే విధంగా చర్యలు చేపడతాం తప్ప లేనిపోని నువ్వు మా రేవంత్ అన్నకు విమర్శించే మాటలు మాట్లాడితే ఖబర్దార్ బాల్కా సుమన్ అనేసి హెచ్చరిస్తున్నాం. ఏమని చేస్తున్నాం? బాల్కా సుమన్ పిచ్చి ఆసుపత్రులకు పోవాలంటేనే అలాంటి మాటలు మాట్లాడనేసి కూడా ఈ జైనూర్ మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా ఏకీభావిగా మేము ఉద్యమానికి సిద్ధమనేసి కూడా నువ్వు ఏ డేబిట్కి పిలిచినా మేము రెడీ అనుకుని నీ మీద లేనిపోని యాక్షన్లతో నీకు దిష్టి బొమ్మలు చేయడం సరైనదే అనేసి కూడా నీకు టైం వచ్చేసి అనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ మాటలకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనుకకి తీసుకోకపోతే తప్పనిసరి బుద్ధి చెప్తామనేసి బాల్కా సుమన్ ఖబర్దార్ అనేసి కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తలం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.